అసలు మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఎక్కడికి వెళ్తుంది? మన డబ్బులు మన బ్యాంక్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకోవాలంటే బ్యాంకుల ముందు భిక్షగాలలా గంటలు గంటలు నిలబడాలి. కోటక్ బ్యాంక్ లో జరుగుతున్న వీడియో చూసాక లైఫ్ లో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ మెంబర్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటాడు. బ్యాంక్ లో చూడండి. कोटक महिंद्रा बैंक है। एक हफ्ता पहले यहाँ पे मैं आया था, मेरा भाई है ये 59,000 रुपीज बैंक अकाउंट में जैसे ही ट्रांसफर हुआ ईद के सामान लेने के लिए बैंक ने वो अकाउंट फ्रीज कर दी। ఈ వీడియోలో కనిపించే వాళ్ళ తమ్ముడు అకౌంట్ లో 59,000 ఇది కోసం అని దాచిపెట్టుకున్న డబ్బులు తన అకౌంట్ లో వేస్తే ఇది ప్రాపర్ ట్రాంసాక్షన్ రాదని చెప్పేసి కోటక్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళ అకౌంట్ ని ఫ్రీజ్ చేశారు. फ्रीज करने के बाद हम लोग बैंक के अंदर आए। बैंक के एम्प्लॉय ने हमको कहा कि सर आपका अकाउंट फ्रीज हो गया है, आप एक हफ्ते तक वेट करो। బ్యాంక్ కి వెళ్ళి బ్యాంక్ ఎంప్లాయీస్ ని అడిగితే బ్యాంక్ వాళ్ళు ప్రూఫ్స్ తెమ్మని ప్రూఫ్స్ అన్ని చూసి మీ అకౌంట్ 1 వీక్ లో అన్ఫ్రీజ్ అవుతుందని చెప్పేసి అన్ని పంపించారు. एक हफ्ता वेट किए, आज तारीख है 16, 9 तारीख को, आज 16 तारीख है, अभी 4 से 5 दिन के अंदर ईद है। సరే అని 1 వీక్ వెయిట్ చేశాడు. ట్రాన్సాక్షన్స్ అయితాయేమో అని ట్రై చేస్తే ట్రాన్సాక్షన్స్ కావడం లేదు. ఇతను ఫ్రస్ట్రేట్ అయ్యి మళ్ళీ కోటక్ బ్యాంక్ వెళ్ళాడు. ఈసారి గట్టిగా అడిగాడు. 4 to 5 డేస్ లో వాళ్ళకి ఈద్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రకారం తన దగ్గర ఉన్న 59,000 చాలా ఇంపార్టెంట్ సమయంలో బ్యాంక్ కి వెళ్ళి బ్యాంక్ ఎంప్లాయ్ ని మళ్ళీ అడిగాడు. ఇట్లా 1 వీక్ అయిపోయింది కదా, ఇంకా నా అకౌంట్ అన్ఫ్రీజ్ కాలేదేంటి అని అడిగితే మళ్ళీ చెక్ కావాలని చెప్పేసి మరి ఎంత టైం పడుతుందని అడిగితే ప్రాసెస్ కావడానికి ఇంకొక 1 వీక్ పడుతుందని చెప్పేసి ఆ బ్యాంక్ ఎంప్లాయీ చెప్పడం జరిగింది. ఇప్పుడు తిను బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. బ్యాంక్ లోనే కూర్చొని ధర్నా స్టార్ట్ చేశాడు. आपको आपके ही अकाउंट का चेक लगेगा, एक हफ्ता पहले ये चीज क्यों नहीं बोली गई? సరే ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీ మిస్టేకే లేదనుకుందాం, ఇది ఒక సాఫ్ట్వేర్ గ్లిచ్ అని అనుకుందాం. తిను ఆ కౌంటర్ దగ్గర ఇంకో 3-4 కూడా చూసాడు సేమ్ ఇష్యూ తోటి. కస్టమర్ ఈస్ గాడ్ అని అంటారు. అలాంటి కస్టమర్ నే ఈ రోజు ఈ బ్యాంక్ కోసం అని తిప్పించుకుంటే కస్టమర్ గాడ్ అవుతాడా? ఈవెన్ ఈ ప్రాబ్లమ్ మనం కూడా ఫేస్ చేసే ఉంటాం. అంతెందుకు నాకే కేవైసీ చేపించుకోవాలంటే ఒక డే లో 2 to 3 అవర్స్ దీనికే పోతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ఎంప్లాయీస్ కి అకౌంటబిలిటీ లేకపోవడం. ఏం చేసినా నన్ను ఎవ్వరు ఏమి అనరన్న గర్వం. అంతేకాక వీళ్ళకి జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఏం తప్పు చేసినా నన్ను తీసేయరనే గర్వం. ఇది అందరు ఎంప్లాయీస్ కి వర్తిస్తుందని మాత్రం చెప్పను, కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇలానే ఉన్నారు. ఈ వీడియోని ఆర్బీఐ దాకా వెళ్లేదాకా షేర్ చేయాలి. ఎందుకు అంటే ఆర్బీఐ వెంటనే కొత్త రూల్స్ తీసుకొని రావాలి. కస్టమర్ సర్వీస్ లోనే డిలే అయితే బ్యాంక్స్ మీద పెనాల్టీ ఉండేలా ఒక రెగ్యులేషన్ ని పాస్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఎప్పుడైనా ఇలాంటి చేదు అనుభవం మీరు బ్యాంకులో ఎక్స్పీరియన్స్ చేశారా? అది ఏ బ్యాంకో కింద వాళ్ళని ట్యాగ్ చేసి, ఎందుకంటే మీ సర్వీస్ అంత వర్స్ట్ ఉంది, మీరు అప్గ్రేడ్ కావాలి అని. గుర్తుపెట్టుకోండి, మనం అడగనంత వరకు ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఇలానే ఉంటది. అంతవరకు జై హింద్, జై భారత్.